1,00,000 రూపాయలు కడితే చాలు బీఈడీ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేస్తుంది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి ఎర్రవరం బీఈడీ కాలేజ్ ఈ నయా దందాకు తెరలేపింది. ఈ కాలేజీకి బోర్డు ఉండదు, కాలేజీలో పిల్లలు కూడా ఉండరు. లంచాల మత్తులో ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారులు ఈ నయా దందా గురించి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను ఈ కాలేజీలో జాయిన్ చేసుకుని వారి నుంచి 1,10,000 రూపాయలు ఫీజు వసూలు చేసి రికార్డులో మాత్రమే పిల్లలు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పిల్లలను ఇటీవల నర్సీపట్నంలో జరిగిన పరీక్షలకి వచ్చిన విద్యార్థులు హోటళ్లలో బస చేసి పరీక్షలు రాసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటున్నారు. कितना दिन में क्लास का कितना दिन में क्लास का आया कितना दिन में आया నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో బీఈడీ కాలేజీలన్నీ కూడా ఇలాంటి దందాయే చేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. భావితరాల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులే క్లాసులేవి చెప్పకుండా ఇలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థుల దగ్గర పేపర్కి ఇంత అని డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులకు భారీగా ముడుపులు ముట్ట చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు చూసి రాసుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు సమాచారం. అందుకే అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ బీఈడీ కాలేజీలో చేరుతున్నారంటున్నారు. ఇలాంటి బీఈడీ కాలేజీలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే వచ్చే కాలంలో విద్యా ప్రమాణాలు తగ్గిపోయి విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా అయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయ వృత్తిని నేర్చుకునే విద్యార్థులే 1,00,000 కడితే చాలు సర్టిఫికేట్ వస్తుందనే ధీమాలో ఉంటే వారు విద్యార్థులకు ఏం నేర్పుతారో విద్యాశాఖ అధికారులు ఆలోచించాలంటున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ధనదాహానికి భావితరాల భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారని విచారం వ్యక్తమవుతోంది. ఇకనైనా ప్రభుత్వం ఇటువంటి కాలేజీలపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి కాలేజీ యాజమాన్యాలపైన వారికి సహకరించిన విద్యాశాఖ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.